Hi guys, today we will discuss about TCS NQT 2025 question paper which is held on 14th of April 2025. We'll discuss about coding questions now. First question is sum of prime numbers. యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ ఎగ్జామ్ పేపర్ అంటే ఏదైతే ఈ స్లాట్ ఉందో ఆ స్లాట్లో చాలా ఈజియెస్ట్ క్వశ్చన్ అడిగారు. దాంట్లో సమ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఫస్ట్ క్వశ్చన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఇన్పుట్ 10 and 2 ఇచ్చారనుకోండి. ఓకే, 10 and 2 ఇస్తే మీకు అవుట్పుట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు చెక్ చేయండి. అసలు ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయో చెక్ చేయండి. దాన్ని బట్టి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 21, 23, 29, 31, 30, 37 and 41 and so on. So these are the prime numbers, right? సో దీంట్లో 10th ప్రైమ్ ఏంటి మనకి? సో ఇక్కడ ఏం అడిగాడు? 10 and 2 అడిగాడు. అంటే ఏంటి 10th ప్రైమ్ నుంచి? సో 10th ప్రైమ్ టు 10 plus 2 నథింగ్ బట్ 12th. సో 10th ప్రైమ్ టు 12th ప్రైమ్ ఉన్న నెంబర్స్ అన్నిటిని ఎడిషన్ చేయమంటున్నాడు. అంటే మీకు ఏం చేశాడు? మామూలుగా అయితే ఒక రేంజ్ నుంచి ఇంకో రేంజ్ వరకు ఉన్న వాటిని చెప్పమంటాడు. సో దీంట్లో కొంచెం ట్విస్ట్ చేసి డిఫరెంట్గా ఇచ్చాడు అనమాట రేంజ్ని. 10th ప్రైమ్ నుంచి 12th ప్రైమ్ వరకు ఎడిషన్ చేయమంటున్నాడు. సో 10th ప్రైమ్ ఏంటి నాకు ఇక్కడ? సో 4, 8, 9, 10. దిస్ ఈస్ 10th ప్రైమ్, దిస్ ఈస్ 11th ప్రైమ్, దిస్ ఈస్ 12th ప్రైమ్, రైట్? వీళ్ళందరినీ ఎడిషన్ చేయమంటున్నాడు. సో 29 and 11th ప్రైమ్, 31 and 12th ప్రైమ్, నథింగ్ బట్ 37. సో మొత్తాన్ని ఎడిషన్ చేస్తే ఎంత నాకు? 97. ఈ ఎడిషన్ వాల్యూ అవుట్పుట్లో ప్రింట్ చేయమని అడుగుతున్నాడు. ఓకే, లెట్ మీ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ 5 and 3 ఇన్పుట్ ఇచ్చాను అనుకోండి. నాకు ఇక్కడ ఏం కావాలి? 5 and 3 అంటే వాడు ఎలా ఇస్తున్నట్టు ఇక్కడ 5 to 5 plus 3 నథింగ్ బట్ 8th ప్రైమ్ వరకు కావాలి, రైట్? నా 5th ప్రైమ్ ఏంటి మనకి ఇక్కడ? సో 11. సో 11. నెక్స్ట్ 6th ప్రైమ్ నథింగ్ బట్ 13. 7th ప్రైమ్ 17. 8th ప్రైమ్ 19. సో వీటన్నిటిని ఎడిషన్ చేసి కావాలి. వీటన్నిటిని ఎడిషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది అవుట్కమ్? సో 30 plus 30 60 వస్తుంది, రైట్? సో 60 అవుట్పుట్లో ప్రింట్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈస్ ద ప్రైమ్ నెంబర్స్ క్వశ్చన్, రైట్? సో నౌ కమ్ టు ద ప్రోగ్రామింగ్ లాజిక్. సో ఇంపోర్ట్ స్టేట్మెంట్, ఇంపోర్ట్ java.util.scanner and class A public static void main string args, right? Now scanner obj equal to new scanner system.in, right? Now int a equal to obj dot next int, next int b equal to obj dot next int. ఓకే, నేను సో బి వాల్యూని కొంచెం అప్డేట్ చేసుకుంటాం. మనం ఇందాక ఎలాగైతే 10 and 2 ఇన్పుట్ ఇస్తే 10 plus 2 12 అని తీసుకున్నాం, రైట్? సో అలానే బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి పిక్ చేసుకుంటున్నా. నా ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ప్రైమ్ నెంబర్ లాజిక్ అంటే ఫస్ట్ నెంబర్ నుంచి ప్రైమ్ నెంబర్స్ని చెక్ చేసుకుంటూ వెళ్తాను. స్టార్టింగ్ నెంబర్ ఆఫ్ 2 నుంచి ప్రైమ్ నెంబర్స్ని చెక్ చేసుకుంటూ వెళ్తా. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రైమ్ నెంబర్ కౌంట్ పెట్టుకుంటా. ఆ కౌంట్ కనుక ఏ టు బి గ్యాప్లో ఉంటే సమ్మేషన్ చేసుకుంటా. ఇలా బి వాల్యూని దాటేంత వరకు కౌంట్ వాల్యూ కౌంట్ చేసుకుంటూ వెళ్తాను, రైట్? నౌ చెక్ ఇట్. సో లెట్ మీ టేక్ వన్ మోర్ వేరియబుల్ కౌంటర్, కౌంట్ సి ఈక్వల్ టు 0. నౌ టేకింగ్ ఏ లూప్ ఫ్రమ్ స్టార్టింగ్ నెంబర్ ప్రైమ్ అండ్ ఎక్కడి వరకు మనం దీన్ని రన్ చేయాలి అనేది తర్వాత చూద్దాం. లెట్ మీ టేక్ ఇంక్రిమెంటేషన్. ఇది ఎక్కడ దాకా రన్ అవ్వాలో లాస్ట్కి చూద్దాం. ఓకే, నా int fc equal to 0 for we need to check I value is prime or not. So iterating a loop from first value to I value 1 to I and dividing the number I with j and checking it is remainder or not, remainder 0 or not. If yes, need to increment factor count. Ending లో
అంటే ఈ లూప్ మొత్తం అయిపోయిన తర్వాత ఫ్యాక్టర్ కౌంట్ 2 అయితే కౌంట్ ఇంక్రిమెంట్ చేసుకుంటున్నా, అండ్ ఈ కౌంట్ గనక గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి ఉంటే కౌంట్ వాల్యూ సమ్మేషన్ చేసుకుంటా, సమ్ ప్లస్ ఈక్వల్స్ టు ఐ. సో ఆ రేంజ్లో ఉన్న వాల్యూస్ని అయితే ఎడిషన్ చేసుకుంటా. సో సమ్ వాల్యూని డిక్లేర్ చేయాలిగా, లెట్ మీ డిక్లేర్ సమ్ వేరియబుల్ హియర్. సో సమ్ ఈక్వల్ టు 0. అండ్ ఇక్కడ కండిషన్ ఏం తీసుకుంటున్నానంటే నాకు ఇలా ఎప్పుడు దాకా జరగాలి, కౌంట్ వాల్యూ బీని క్రాస్ అయ్యేంత వరకు జరగాలి. సో కౌంట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి తీసుకున్నా. ఎండింగ్లో డైరెక్ట్గా సమ్ వాల్యూని ప్రింట్ చేస్తున్నా, ఎస్ఓపి సమ్, రైట్. అండ్ ఎండ్ ఆఫ్ మెయిన్ మెథడ్ అండ్ క్లాస్. సో దిస్ ఈజ్ అ ప్రైమ్ నెంబర్ క్వశ్చన్. చాలా ఈజీ క్వశ్చన్, జస్ట్ రేంజ్లో చేసినట్టే చేయడమే, పెద్ద టఫ్ క్వశ్చన్ ఏం కాదు ఇది. ఓకే, నా కొంచెం క్లియర్గా ఉంటుంది. ఐ విల్ మేక్ ఇట్ 2 parts ఆఫ్ దిస్ కోడ్. సో 2 partsగా సైడ్ బై సైడ్ పెడతాను. ఓకే, దిస్ ఈస్ ద కోడ్, రైట్. నా కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ కూడా కొంచెం 2D అరే వాల్యూస్ని అసలు తీసుకోవడం వస్తుందా రాదా, దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ప్రాపర్గా చేయగలరా లేదా అనేది చెక్ చేయడం కోసం ఈ క్వశ్చన్ ఇచ్చినట్టున్నాడు. చాలా ఈజీగా ఉంది ఈ క్వశ్చన్ చెప్తా చూడండి. ఫస్ట్ సెకండ్ క్వశ్చన్, ఇట్స్ ఎ గేమ్. ఒక గేమ్ ఇచ్చాడండి. ఓకే, ఫస్ట్ ఇన్పుట్ మీకు ఏం చేశాడంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ గేమ్ షుడ్ ప్లే. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని టైమ్స్ గేమ్ ఆడతావు అనేది గేమ్ ఆడాలనేది చెప్తున్నాడు ఫస్ట్ ఇన్పుట్. సెకండ్ ఇన్పుట్ ఏం చెప్తున్నాడు అంటే నెంబర్ ఆఫ్ రోస్ చెప్తా అంటున్నాడు. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ రోస్ చెప్తాడు, నెంబర్ ఆఫ్ రోస్. ఈచ్ అండ్ ఎవ్రీ రోకి 3 columns ఫిక్స్డ్ అని చెప్తున్నాడు. ఈచ్ అండ్ ఎవ్రీ రో కన్సిస్ట్ ఆఫ్ 3 columns. ఈచ్ అండ్ నెంబర్ ఆఫ్ రోస్ ఇచ్చాక ఈచ్ అండ్ ఎవ్రీ రో కన్సిస్ట్ ఆఫ్ 3 columns. 3 columns అని చెప్తున్నాడు. ఇట్స్ ఎ ఫిక్స్డ్ వన్. 3 columns అనేది ఫిక్స్డ్గా చెప్పేస్తున్నాడు, రైట్. సో ఇప్పుడు ఏం చేయాలి, నా దగ్గర 2 players ఉన్నారని చెప్పారు. ప్లేయర్స్ ఆర్ ఫిట్ అండ్ ఫ్యాట్. సో వీళ్ళిద్దరు నా ప్లేయర్స్, ఫిట్ ఒకళ్ళు ఫ్యాట్ ఒకళ్ళు, రైట్. ఆల్వేస్ గేమ్ స్టార్ట్స్ బై ఫిట్. ఆల్వేస్ గేమ్ స్టార్ట్స్ బై ఫిట్. ఫిట్ అనేటోడు గేమ్ని స్టార్ట్ చేస్తాడు ఎవ్రీ టైం. ఓకే, ఎప్పుడు చూసినా కానీ ఫిట్ అనేటోడు గేమ్ని స్టార్ట్ చేస్తాడు, రైట్. నా నువ్వు ఇక్కడ ఏం ప్రింట్ చేయాలి అంటే నీడ్ టు ప్రింట్ హూ ఈజ్ ద విన్నర్. నీడ్ టు ప్రింట్ విన్నర్. సో విన్నర్ ఎవరు అనేది ఎలా డిఫైన్ చేస్తున్నాడు అంటే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్లో కాలమ్స్ ఇచ్చేస్తున్నాడు, రైట్. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్కరు పిక్ చేసుకుంటే ఫిట్ అండ్ ఫ్యాట్, ఓకే, లాస్ట్కి ఎవరు పిక్ చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 columns అన్నారు కదా. సో 2 rows ఇచ్చాను అనుకోండి, 6 numbers వస్తాయి నాకు యూజర్ దగ్గర నుంచి. దాంట్లో ఫస్ట్ ఫిట్ స్టార్ట్ చేస్తాడు కాబట్టి ఒక నెంబర్ ఫిట్, సెకండ్ నెంబర్ ఫ్యాట్, థర్డ్ నెంబర్ ఫిట్, ఫోర్త్ నెంబర్ ఫ్యాట్, ఫిఫ్త్ నెంబర్ ఫిట్, సిక్స్త్ నెంబర్ ఫ్యాట్ సెలెక్ట్ చేసుకుంటారు. సో లాస్ట్కి సెలెక్ట్ చేసుకున్నారు ఫ్యాట్. సో ఆ పర్సన్ని పిక్ చేయమంటున్నాడు, లాస్ట్ నెంబర్ని పిక్ చేసుకున్న పర్సన్. ఓకే, సో లాస్ట్ నెంబర్ని పిక్ చేసుకున్న పర్సన్ని ప్రింట్ చేయాలి, రైట్. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను గనక మీకు ఇన్పుట్లో 2 ఇన్పుట్ ఇచ్చా అంటే 2 టెస్ట్ కేసెస్, 2 games ఆడాలి ఇప్పుడు నేను. ఫస్ట్ గేమ్లో రోస్ 2 rows అండ్ నా వాల్యూస్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 10, 15, 20 అండ్ సెకండ్ రో వాల్యూస్ 3, 8, 12 ఇచ్చాను అనుకోండి. సో దీంట్లో ఏమవుతుంది, నాకు విన్నర్ ఎవరు అవుతారు దీంట్లో ఈ గేమ్లో, ఫస్ట్ది ఫిట్టే తీసుకుంటాడు కాబట్టి సెకండ్ది ఫ్యాట్, అగైన్ ఫిట్ ఫ్యాట్ ఫిట్ ఫ్యాట్. సో మై అవుట్పుట్ ఈస్ ఫస్ట్ దానికి అవుట్పుట్ ఏంటి ఫ్యాట్, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ నాకు 2 games ఒక గేమ్ అయింది. నెక్స్ట్ గేమ్లో నేను 3 ఇన్పుట్ ఇచ్చాను అనుకోండి, నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని అని చెప్తున్నా 3. సో 3 rows-కి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అని తీసుకున్నాను అనుకోండి. సో ఫిట్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫిట్ ఫ్యాట్ ఫిట్ ఫ్యాట్ ఫిట్ ఫ్యాట్ ఫిట్ ఫ్యాట్ ఫిట్. సో ఫిట్ వస్తుంది. సో ఫిట్ ప్రింట్ చేయాల్సి ఉంటుంది.
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు యూజర్ ఎన్ని నెంబర్స్ ఇచ్చాడో వాటిని బేస్ చేసుకొని ఫిట్ ప్రింట్ చేయాలా ఫ్యాట్ ప్రింట్ చేయాలా డిసైడ్ చేయాలి, రైట్. సో ఆడ్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చిండుంటే నాకు ఎవరితో స్టార్ట్ అయిందో వాళ్ళే ఎండ్ అవుతారు, ఫిట్టే ఎండ్ అవుతుంది, రైట్. ఈవెన్ నెంబర్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇస్తే ఫ్యాట్ ఎండ్ అవుతుంది, ఎందుకంటే ఈవెన్ పొజిషన్. ఎప్పుడు చూసినా కానీ ఫస్ట్ థర్డ్ ఫిఫ్త్ సెవెంత్ వీళ్ళందరూ ఫిట్ పిక్ చేసుకున్నారు, సెకండ్ ఫోర్త్ సిక్స్త్ ఇదంతా ఫ్యాట్ పిక్ చేసుకుంటున్నారు, రైట్. సో వీటిని బేస్ చేసుకొని చెప్పాల్సి ఉంటుంది. జస్ట్ చాలా సింపుల్ క్వశ్చన్ ఇచ్చేసాడు ఇక్కడ, రైట్. సో దీనికి కోడ్ చూడండి. ఈ కోడ్ రాసే ముందు ఆల్రెడీ మనం ఇక్కడ కోడ్ రాసి ఉన్నాం కదా ఇన్పుట్స్ తీసుకునే దానికి. ఇదంతా నేను కాపీ చేసేసుకుంటున్నా డైరెక్ట్గా. సో దీంట్లోంచి మనకు కావాల్సింది ఏంటి, నెంబర్ ఆఫ్ గేమ్స్, ఎన్నిసార్లు గేమ్ ఆడాలి మనం తెలియాలి, రైట్. సో ఆ గేమ్ ఆడైతే తెలియడం కోసం నేను ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా ఇంట్ టీ ఈక్వల్ టు ఓబీజీ డాట్ నెక్స్ట్ ఇంట్, అంటే ఎన్ని గేమ్స్ ఆడాలనేది దీంట్లో ఇన్పుట్ తీసుకుంటున్నా టీలోకి, రైట్. నా తర్వాత ఏం చేస్తున్నా, నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ ఈక్వల్ టు ఓబీజీ డాట్ నెక్స్ట్ ఇంట్, ఎన్ని రోస్ ఉన్నాయి అనేది పిక్ చేసుకుంటున్నా, యూజర్ ఎన్ని ఇస్తాడనేది. సో యూజర్ ఒకవేళ నాకు గనక 6 వాల్యూస్ ఇస్తాడు కాబట్టి, సో నేను ఏం చేస్తున్నా ఇక్కడ ఏ అనే రోని ఇక్కడ ఆ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి, టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ కదా, సో ఆ వాల్యూస్ అన్నిటిని స్టోర్ చేసుకోవడానికి యాక్చువల్గా నాకు 2D అరే కూడా అవసరం లేదు, బట్ యూజర్ ఇన్పుట్ ఇస్తున్నాడు కాబట్టి అవి తీసుకోవాలి కాబట్టి 2D అరే తీసుకుంటున్నా. నా ఆ రోస్ విత్ ఫిక్స్డ్ కాలమ్స్ 3, రైట్. సో ఒక 2 లూప్స్ ఇటరేట్ చేసుకుంటున్నా, ఫ్రమ్ 0th ఇండెక్స్ టు ఆర్, ఫస్ట్ లూప్ ఫ్రమ్ 0th ఇండెక్స్ టు ఏ డాట్ లెంత్ నథింగ్ బట్ ఆర్. నెక్స్ట్ సెకండ్ లూప్ ఫ్రమ్ 0th ఇండెక్స్ టు 3. సో అక్కడ 3 ఎలిమెంట్స్ అని చెప్పేశాడు కాబట్టి సో 3 వరకే ట్రేట్ చేసుకుంటున్నా. నా హియర్ ఏ ఆఫ్ ఐజే ఈక్వల్స్ టు ఓబీజీ డాట్ నెక్స్ట్ ఇంట్, రైట్. యాక్చువల్గా అసలు నువ్వు ఈ ఇన్పుట్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ నెంబర్ ఆఫ్ రోస్ తీసుకుంటే నాకు ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయో క్లారిటీ వచ్చేస్తుంది, రైట్. ఆ ఎలిమెంట్స్ని బేస్ చేసుకొని ఆ ఎలిమెంట్స్ ఈవెన్ ఆర్డర్ చెక్ చేసుకొని ప్రింట్ చేసేయచ్చు, రైట్. యాక్చువల్గా ఎలిమెంట్స్ కూడా లేకుండా నేను ఇప్పుడు అదే పని చేయబోతున్నా డైరెక్ట్గా. సో ఏం చేస్తున్నాను ఇక్కడ, నెంబర్ ఆఫ్ అంటే నాకు యూజర్ ఇచ్చిన వాల్యూ ఎంత, ఆర్ ఇంటూ 3 చేస్తే వచ్చే వాల్యూ నాకు 2తో డివైడ్ అయితే ఈవెన్ వస్తే, ఈవెన్ వచ్చినప్పుడు ఏమనుకున్నాం, ఫ్యాట్ ప్రింట్ చేయాలి అనుకున్నాం. సో ఫ్యాట్ అనేది ప్రింట్ చేస్తా, ఆర్ ఎల్స్ ఫిట్ అని ప్రింట్ చేస్తాను, రైట్. అండ్ దెన్ ఇదే కోడ్ నాకు రిపీటెడ్గా జరగాలి. సో ఎల్ఎన్ తీసుకుంటున్నా ఇక్కడ, ఒక్కొక్కసారి ఒక్కొక్క అవుట్కమ్ ప్రింట్ అవుతుంది కాబట్టి సో రిపీటెడ్గా జరగాలి కాబట్టి ఈ కోడ్ అంతటిని ఒక లూప్లో పెట్టేస్తున్నా. ఎన్నిసార్లు జరగాలి, ఇది టీ టైమ్స్ జరగాలి. సో ఇటరేటింగ్ ఏ వాల్యూ లైక్ కే తీసుకోండి, కే ఈక్వల్ టు 0 to లెస్ దెన్ టీ, కే ప్లస్ ప్లస్. సో హియర్ need to close main method and then class. So this is the code for second question. So glance these questions guys and practice for next try. Okay, thank you.